వీడియో చూడంగానే అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా. సో సామలందరం కలిసి అయితే మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక ఫారెస్ట్ లో అయితే దీక్షకి అయితే వెళ్ళినాం. సో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ లో చాలా మందికి తెలియని హిడెన్ టెంపుల్ అనమాట. ఇది హిడెన్ టెంపుల్ అని ఎందుకు అంటున్నా అంటే అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. అక్కడ 365 days అసలు ఆ వాటర్ ఫ్లో అట్లనే ఉంటుంది, ఎప్పుడైతే ఎండిపోలేదు. అవి గుట్ట పైనుండి వస్తాయి. ఫ్లో వర్షాకాలంలో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎండాకాలంలో అయితే కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉంది మేము వెళ్ళినప్పుడు. కానీ వెదర్ అయితే అక్కడ చాలా బాగుంటుంది, ఫుల్ గ్రీన్ ఉంటుంది అండ్ కోతులు కూడా ఎక్కువ ఉంటాయి. ఎవరైనా రాజన్న సిరిసిల్ల డిస్టిక్ వాళ్ళు ఉంటే వెళ్ళి విజిట్ చేసొచ్చు. ఆ లొకేషన్ వచ్చేసి అయితే లొకేషన్ లింక్, డైరెక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మేము ఎప్పుడు బీచ్కి వెళ్ళినా ప్రతిసారి ట్రాక్టర్లోనే వెళ్తాం. ఎందుకంటే మాకు వండుకోవడానికి కావాల్సిన సామాన్లన్నీ మాకు మా టెంపుల్లోనే ఉంటాయి. సో ఆ సామాన్లన్నీ ఈ ట్రాక్టర్లో తీసుకొని అక్కడికి వెళ్తాం. వెళ్ళే మధ్యలోనైతే మాకు ఒక పల్లె నిజామాబాద్ ఉంటుంది, అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. సో దాంట్లో కావాల్సిన సామాన్లు తీసుకొని అక్కడ నుంచి అయితే వెళ్తాం. మా ఊరు నుంచి ఆ ఫారెస్ట్ లో ఉన్న టెంపుల్ కి అయితే ఒక దగ్గర 10 కిలోమీటర్లు అయితే ఉంటది. సో రోడ్ అయితే బాగుంటది. మా ఏరియాలో అతిపెద్ద ఫారెస్ట్ అంటే అది ఒక్కటే. మనం ఇప్పుడైతే ఈ టెంపుల్ కి రీచ్ అయినాం. సో ఇప్పుడు మనం వండుకోవడానికి అండ్ అందరూ కూర్చోవడానికి అయితే ఒక ప్లేస్ వెతకాలి. కొంచెం లోపలికి వెళ్ళినాక అయితే మాకు అయితే ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు అయితే చాలా బాగుంది. సో దాని కిందనైతే ప్లేస్ ఉంది. మొత్తానికి అయితే మేము ట్రాక్టర్ ఇక్కడ పార్క్ చేసినాం. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే ప్లేస్ లో మేము దీక్ష వండుకొని తినాలి. సో కనిపిస్తున్నాయి టెంపుల్స్, అక్కడ ఒక 5-6 టెంపుల్స్ ఉన్నాయి, డిఫరెంట్ దేవుళ్ళు. సో కొంచెం ముందుకు వెళ్తే వాటర్ ఫాల్ ఉంటుంది. వంట వండుకోవడానికి మాకైతే సిలిండర్తో పని లేదు, ఎందుకంటే మాకు ఇక్కడ అన్ని కట్టెలు దొరుకుతాయి. సో న్యాచురల్ గానే అయితే పొయ్యి అంటు పెట్టేసినాం. సాములు స్నానం చేసి వంట వండుతున్నారు. సో మేము స్నానం చేయడానికి వచ్చినాం. కనిపిస్తుంది కదా ఇదే వాటర్ ఫాల్. యాక్చువల్ అయితే వర్షాకాలంలో ఇంకెక్కువ వస్తుంది, ఇప్పుడైతే నార్మల్ గా ఉంది. కానీ అయితే అసలు ఎండిపోదు, ఆ వాటర్ ఫ్లో అనేది అలానే ఉంటుంది. ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అయితే అసలు అవ్వదు. ఇక్కడ నుంచి అయితే అటు గుట్ట కిందికి ఉంటుంది. ఇప్పుడు మనం గుట్ట పైన కొంచెం మిడిల్లో ఉన్నాం. ఈ కనిపిస్తున్న టెంపుల్ కింది నుంచి అయితే వాటర్ వస్తాయి. ఇప్పుడు ఇందులోనే మనం స్నానం చేయాలి. సో ఇక్కడికి మేమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామంలో నుంచి అయితే సాములందరూ వస్తారు. వేరే వేరే విలేజ్ నుంచి కూడా వస్తారు. ఇంకా దూరం నుంచి కూడా నార్మల్ వచ్చి ఒక 1 day or 2 days ఇక్కడ నిద్ర తీసి వెళ్ళిపోతారు అన్నమాట. ఇక్కడ ఏమైనా కొనుక్కుందామన్నా ఏం దొరకవు. ఇది కంప్లీట్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఏం కొనుక్కోవాలన్నా ఏం ఉండవు ఇక్కడ షాప్స్. మళ్ళా 2-3 kilometers వేరే విలేజ్కి వెళ్ళి తీసుకొని రావాలి. ఇందాక చెప్పా కదా వేరే వేరే విలేజ్ నుంచి కూడా వస్తారని చెప్పేసి. మా వెనకాల ఇంకా 2-3 విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక గుట్టపై నుంచి వచ్చే వాటర్ని చూసినాం కదా, అవి ఈ గుడి కింది నుంచి మనం ఇంతకుముందు స్నానం చేస్తామని చెప్పి చూపించిన ఆ గుండంలోకి అయితే వెళ్తాయి. సో మా ఈ వంటలు వండడం అయిపోయింది. ఆ వండిన ఫుడ్ని తీసుకొచ్చి ఇప్పుడు దేవుని దగ్గర నైవేద్యం లాగా పెట్టి మళ్ళీ తీసుకొని వెళ్ళాలి. నైవేద్యం పెట్టి మళ్ళీ తీసుకొని వెళ్ళి మేము తినే ఆహారంలో అయితే కలుపుతాం అన్నమాట. మొత్తం మిక్స్ చేసి ఆ తర్వాత మేము దీక్ష చేస్తాం. ఇప్పుడు ఇక్కడ హనుమాన్ టెంపుల్లో ఇక్కడ నైవేద్యం పెట్టి తర్వాత ఇప్పుడు ఇంతకుముందు గుడి కింద నుంచి వాటర్ వస్తాయని చెప్పినాం కదా, అది శివాలయం అన్నమాట. హనుమాన్ గుడిలో నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా శివాలయం అని చెప్పేసి. ఇక్కడ కొందరు కొబ్బరికాయ కొట్టే వాళ్ళు అయితే కొబ్బరికాయ కొడతారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ పెట్టిన నైవేద్యం తీసుకొని అయితే వెళ్ళిపోతాం. ఇందాక మనం వాటర్ ఫ్లో అనేది బయట నుంచి చూసినాం కదా, ఇది గుడి లోపల నుంచి అన్నట్టు. ఆ గుడి లోపల నుంచి ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తున్న గుండం వరకు అయితే వాటర్ ఫ్లో అనేది వెళ్ళిపోద్ది. నైవేద్యం కంప్లీట్ అయింది. ఆ నైవేద్యం పెట్టడం అయిపోయినాక ఫుడ్ తీసుకొచ్చి అయితే ఇందులో మిక్స్ చేసినాం. సో ఇప్పుడు అందరం మిక్స్ చేసే టైం అనమాట. సో కొందరు ఒక 4 members అయితే వంట వండించడానికి వాళ్ళు తర్వాత తింటారు. మిగతా సాములు అందరూ తిన్నాక వాళ్ళు తింటారు అనమాట. సో ఇప్పుడైతే అందరం కూర్చున్నాం. మీ అందరికి డౌట్ రావచ్చు మేము ఏమేమి ఐటమ్స్ తింటామని చెప్పేసి. నార్మల్ ఇక్కడ దూరం వచ్చినాం కాబట్టి రైస్, నార్మల్ పప్పు, చారు అండ్ అప్పడం, స్వీట్ ఏదన్నా ఒకటి. మా దీక్ష అయిపోయినాక చాలా రైస్ అయితే మిగిలిపోయింది. అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకైతే కొంచెం రైస్ అండ్ కర్రీ పెట్టినాం. సో ఇంకా మిగిలింది అక్కడ ఉన్న కోతులకైతే పెట్టేసినాం మిగతా రైస్ అంతా. ఎందుకంటే ఇక్కడ ఉన్న రైస్ని ఇక మేము తీసుకెళ్ళాం. మేము డైలీ ఆఫ్టర్నూన్ మాత్రమే తింటాం కాబట్టి సో ఆ రైస్ ఉన్నా పాడైపోద్ది అని చెప్పేసి అక్కడనే కోతులకు పెట్టేసినాం. అక్కడ తిన్నాయి అక్కడే క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ మాకు వాటర్ ఉన్నాయి కాబట్టి అక్కడే క్లీన్ చేసి అక్కడ నుంచి వచ్చేసినాం. లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను అని చెప్పిన కదా. ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి శివంగలపల్లికున్న అక్కపల్లికి మధ్యలో ఉంటది ఫారెస్ట్ లో. కొనరావుపేట నుంచి కూడా రావచ్చు, లేదంటే ఎల్లారెడ్డిపేట నుంచి కూడా రావచ్చు ఇక్కడికి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.